మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరడానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకుంటారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇప్పటికే 2-3 తేదీలు ఖరారైన చివరి నిమిషంలో జయరాం చేరిక వాయిదా పడింది. ఇక 5న టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గుంతకల్లు టీడీపీ సీటు గుమ్మనూరు జయరాంకు ఖాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా, గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో గుమ్మనూరు జయరాం వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంతకల్కు సంబంధించిన టీడీపీ నాయకులు జయరాం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు జయరాం వస్తున్నట్లు గుంతకల్కు ఆలూరు నుంచి గుంతకల్కు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తరపున దూత ఎవరైతే ఉన్నారో అనంతపురం సంబంధించి కోవెలమూడి రవీంద్ర నాని వచ్చి గుంతకల్కు సంబంధించి నాయకులతో అభిప్రాయాలు సేకరించారో ఆ సమయంలో పూర్తిగా తాము జయరాం రాకను వ్యతిరేకిస్తున్నట్లు, అలాగే స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులకే ఏదైతే అభ్యర్థిగా నియమించాలని చెబుతూ గుంతకల్కు సంబంధించిన నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే అనంతపురం పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోయ సామాజిక వర్గానికి చెందిన కాళు శ్రీనివాసులకు టీడీపీ టికెట్ కేటాయించారు. మరి అదే పార్లమెంటుకు సంబంధించిన గుంతకల్కు బోయ సమాజ వర్గానికి సంబంధించిన గుమ్మనూరు ఎలా ప్రతిపాదిస్తారంటూ కూడా గుంతకల్లలో స్థానికంగా ఉన్న నేతలు అధిష్టానం వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధానంగా గుంతకల్కు సంబంధించి యాదవ కమ్యూనిటీకి కానీ లేకపోతే గౌడ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఉన్నారో జితేంద్ర గౌడ్తో పాటు యాదవ సమాజ వర్గం అలాగే ఆరవ అశ్వ సమాజ వర్గానికి సంబంధించిన 2-3 పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఐవీఆర్ఎస్ సర్వేలో ఒక పోలీస్ అధికారి పేరు కూడా ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి ఏదైతే తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ గుమ్మనూరు జయరాం గతంలో టీడీపీ అధినేతతో పాటు మిగిలిన వారిపైన చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం గుంతకల్కు సంబంధించిన నాయకులు అధిష్టానం ముందు చెప్తున్నారు. తీవ్రస్థాయిలో తమను దూషించి పార్టీని దూషించిన వ్యక్తులకు ఎలా పట్టం కడతారంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గుంతకల్ జయరాం ఈ నెల 5వ తారీఖున పార్టీలో చేరుతారన్న ప్రచార నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ గుంతకల్కు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే గుంతకల్కు నియోజకవర్గానికి జయరాం రాకను మాత్రం తీవ్రంగా స్థానికంగా ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.